జీవితంలో సర్వస్వం కోల్పోయావా? నీకంటూ ఏమీ మిగలలేదా? నువ్వు సాధించింది మొత్తం నీ చేయి దాటి వెళ్ళిపోయిందా? అయినా పర్లేదు, ఎన్ని పోయినా ఎంత పోయినా నష్టం లేదు. నువ్వు ఎన్ని కోల్పోయినా నీకంటూ ఖచ్చితంగా అందుబాటులో ఉండేది, నీకు స్ఫూర్తినిచ్చేది ఒకటుంది. అదే రేపు. రేపటిపై నీ ఆశ. అది బతుకుంటే చాలు. నువ్వు ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కోల్పోయిన ₹1,00,00,000 తిరిగి కూడబెట్టుకోవచ్చు, కానీ నీలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే మాత్రం నువ్వు ఏదీ సాధించలేవు. నీ ప్రయత్నం మీదనే నీ విజయం ఆధారపడి ఉంటుంది. నువ్వు చేయాల్సింది ప్రయత్నం మాత్రమే. అపజయానికి కారణాలు, విజయానికి సూత్రాలు నువ్వే తెలుసుకుంటావు. అసలు ప్రయత్నమే లేకపోతే విజయం ప్రసక్తే లేదు కదా. నీకు సాధించాలి అనే దృఢ సంకల్పం ఉండాలే, కానీ అవకాశాలు నీ వెంటే ఉంటాయి. నువ్వు వాటిని గుర్తిస్తే నీ వెనకే వస్తాయి. నువ్వు పట్టించుకోకపోతే అవి నిన్ను పట్టించుకోవు. ఎవరైతే తమను గుర్తిస్తారో వారి కూడానే వెళ్ళిపోతాయి. ఏ పనైనా పూర్తి స్థాయి విజయంగా పరిణమించాలంటే దాని వెనుక దృఢమైన పట్టుసడలని పట్టుదల కావాలి. ఆ పట్టు ఉన్నంత వరకు సాధించాలని నువ్వు తలంచాలే, కానీ పర్వతాలైనా నీ ముందు సాగిలపడాల్సిందే, తప్పదు. ఇదే తథ్యం. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నిర్ణయమైన తర్వాత నేరుగా రంగంలోకి దూకేయడమే. నీ అడుగు ఎప్పుడూ ముందుకే పడాలి. అడుగు వేయడంలో తడబాటు వచ్చిన, ఆలస్యమైన నిన్ను చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. నిన్ను వెనక్కి లాగడానికి ప్రలోభపెట్ట ప్రయత్నిస్తాయి. వాటిల్లో ముఖ్యమైనవి నీ పిరికితనం, ఫలితం మీద అనుమానం, నీ శక్తి మీద నీకున్న అపనమ్మకం. అందుకే ఆలోచనకు కొనసాగింపుగానే శ్రమను మొదలుపెట్టు. ఒక్కసారి శ్రమించడం మొదలుపెట్టిన తర్వాత శ్రమ విలువ తెలుసుకుంటే పనిలో నేర్పుతనం నీకే అలవాటవుతుంది. దాని ద్వారా వచ్చే విజయం అంతులేని స్ఫూర్తినిస్తుంది. ఒక పనిని చేయడం మొదలు పెట్టడంలో ఉంది అసలైన కీలకమంతా. నువ్వు ఓ పని ఎంత విప్లవాత్మకంగా, ఆలోచనాత్మకంగా మొదలు పెడతావో అంతే స్థాయిలో విజయాన్ని కూడా అందుకుంటావు. సందేహమే లేదు. అందుకే ఇప్పుడే నీ పని ప్రారంభించు. ఇదే మంచి సమయం, ఇదే సరైన సమయం కూడా. ఆలస్యం చేయవద్దు, వాయిదా కూడా వేయొద్దు. నాకు తెలిసిన ఒక మంచి మాట మీకోసం. పరిస్థితులన్నీ సంపూర్ణంగా అనుకూలించాలి అని ఎదురు చూసేవారికి ఆ సర్వసానుకూల పరిస్థితులు ఎప్పటికీ రాకపోవచ్చు. ఇలాంటి ఎన్నో విషయాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మీకు అందించాలన్నదే మా సంకల్పం. దానికోసం మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.